గ్రహాలపై ఎన్నో పరిశోధనలు చేస్తూ కొత్త గ్రహాలను కనిపెడుతున్న నాసాకి కూడా దొరకని ఒక అరుదైన రహస్యం ఉంది. ఎన్ని పరిశోధనలు చేసినా అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. విషయంలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని హోంపూర్లో ఉన్న గ్రహముక్తేశ్వర స్వామి ఆలయానికి సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలో కార్ అడవిలో ఉంది కళ్యాణేశ్వర మహాదేవ ఆలయం. ఛత్రపతి శివాజీ ఈ ఆలయంలో 3 నెలల పాటు రుద్రయాగం నిర్వహించారని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఇక్కడ శివుడికి అభిషేకం చేసిన జలం ఏమవుతుందో తెలుసుకోవడానికి నలమహారాజు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అసలు ఏమవుతుందో తెలుసుకోవడానికి నలమహారాజు వేలాది బిందెలతో జలాభిషేకం చేశారు. కానీ చిత్రం ఏంటి అంటే ఆ జలం అంతా అంతర్ధానమయ్యింది. అది చూసి ఆశ్చర్యపడిన ఆ రాజు వేలాది కలశాలతో నిర్వహించిన అభిషేక జలం కూడా అంతర్ధానమైపోతుందని గ్రహించాడు. అలా అభిషేకం చేసి చేసి అలసిపోయిన ఆ మహారాజు శివునికి క్షమాపణ చెప్పి వెనుతిరిగాడట. ఇంతకీ ఈ జలం అంతా ఎక్కడికి పోతుందో మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మనం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు పోతున్నా చాలా విషయాల్ని మాత్రం ఛేదించలేకపోతున్నాం. ఇది ఆ దైవలీల అనుకోవడం తప్ప. ఓం నమః శివాయ.